మీ అందరికీ తెలిసిన విషయమే. ఇంతకు ముందు దాదాపుగా 3 సంవత్సరాల క్రితం గాడ్జిల్లాకి ఇంకా మెకా గాడ్జిల్లాకి అతిపెద్ద యుద్ధం జరిగింది. అప్పుడు గాడ్జిల్లా అండ్ అలానే కింగ్ కాంగ్ వచ్చేసి ఆ మెకా గాడ్జిల్లాని అంతమొందించాయి. కానీ దాని తరువాత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ మెకా గాడ్జిల్లా యొక్క అవశేషాలు ఎక్కడున్నాయో తెలియదు. ఆ మెకా గాడ్జిల్లా యొక్క ఒక్క పార్ట్ కూడా మనకి కనబడలేదు. మీలో ఎవరికైనా ఆ మెకా గాడ్జిల్లా ఎక్కడైనా ఉందని తెలిసినట్లయితే మాకు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ పార్ట్స్ ని కనిపెట్టిన వాళ్ళకైతే మాత్రం చాలా పెద్ద బహుమతి ఉంటుంది. లెక్కలేనంత బంగారం ఇస్తాం. ఒకవేళ మీరు దాన్ని కనిపెట్టి మాకు ఇచ్చినట్లయితే లాస్ సెంటోస్ ని ఒక టూరిజం పార్ట్ కింద చేయొచ్చు. లాస్ సెంటోస్ సెంటర్ లోని దాన్ని ఎగ్జాక్ట్ గా మేము ప్లేస్ చేస్తాం. ఒకవేళ మీలో కనుక ఎవరికైనా అవశేషాల గురించి తెలిసినట్లయితే వెంటనే మా FBI వాళ్ళకి చెప్పండి. వెంటనే మీకు బహుమతి లభిస్తుంది. ఏంటిదను మన దగ్గరికి మరి కొద్దిసేపట్లో బంగారం రాబోతుంది. ఏంటిదను అన్నా విన్నావా నువ్వక్కడ? మరి కొద్దిసేపట్లో మనమైతే మెకా గాడ్జిల్లా యొక్క అవశేషాలు ఎక్కడున్నా కనిపెట్టబోతున్నాం. దానివల్ల మనకి తెలుసు కదా, పద వెళ్దాం. అవును రషించా, నాకు తెలుసు. కమాన్, ఇది ఒక పెద్ద గోల్డెన్ ఆపర్చునిటీ రా. మనకి ఆ మెకా గాడ్జిల్లాని మన గాడ్జిల్లా వచ్చేసి ఎక్కడైతే పూడ్చిపెట్టిందో ఆ ప్లేస్ మనకి తెలుసు. ఆ రోజు మనం గాడ్జిల్లాని ఫాలో అవడం వల్ల ఈ రోజు మనకి చాలా ప్లస్ పాయింట్ అయిందిరా రే. ఇప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో ఆ మెకా గాడ్జిల్లా యొక్క అవశేషాలు వచ్చేసి FBI వాళ్ళకి ఇచ్చేసి అబ్బా మనమైతే కోటీశ్వరులను అయిపోవచ్చు. ఆ డబ్బుతో ఏం కావాలంటే అది కొనుక్కోవచ్చు. అది కూడా చెప్పలేనంత బంగారం ఇస్తారంట. ఓహో షిన్చాన్, విన్నావా? సరే, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలంటే చాలా సేపు అవుతుంది, ఎందుకంటే చాలా లాంగ్ కదా. వెళ్దాం. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది. సిటీకి చాలా దూరం వచ్చాం ధనువన్న. ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఈ ఏరియాలోని. వామ్మో ధనువన్న, ఆ ఎదురుగా చూడు ఎంత భయంకరంగా కనపడుతుందో. వామ్మో ధనువన్న, మొత్తానికి నీటిలోనే పూడ్చిపెట్టేసింది మన గాడ్జిల్లా. ఎందుకంటే ఆ మెకా గాడ్జిల్లా యొక్క పవర్స్ పనిచేయవు కదా. వాటర్లో ఉన్నట్లయితే దాని కరెంట్ శక్తి మొత్తం పోతుంది. దాంట్లో ఛార్జింగ్ కూడా లేదు. ఇప్పుడు దాన్ని అయితే మాత్రం ఈజీగా మనం తీసుకుని వెళ్ళిపోవచ్చు ధనువన్న. వామ్మో, భూమిలోనే పూడ్చిపెట్టేసిందా మొత్తం. అదే కదరా షిన్చాన్, నాకు కూడా అదే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చూడు ఒకసారి, మొత్తానికి ఇదైతే మాత్రం ఎక్కడుంది. షిన్చాన్, మనకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది ఇప్పుడు పెద్ద బరువే ఉండదు. ఈజీగా గడ్డి పరకం లేపినట్టుగా లేపేయచ్చు. ఎందుకంటే దీంట్లో శక్తి లేదు కాబట్టి ఇది మనం ఈజీగా హ్యాండిల్ చేసి లేపేయచ్చు. దీన్ని వచ్చేసి ఇప్పుడు మనం లేపేసి డైరెక్ట్ గా మన కార్ మీద పెట్టేసాం అనుకో. ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా మనమైతే ఆ FBI వాళ్ళకైతే ఇవ్వచ్చు. ఇచ్చిన వెంటనే మనకైతే బోల్డ్ అంత డబ్బు వస్తుంది. షిన్చాన్, ఎంత భయంకరంగా ఉందో. దీన్ని బయటికి లాగడానికి అంత పెద్ద ఏం అనిపించలేదురా ధనువన్న. కానీ మెకా గాడ్జిల్లా యొక్క చిన్న గోరు మోయడానికే మనం తట్టుకోలేమే, అలాంటిది ఇంత పెద్ద ఎలా మోసేసాం ధనువన్న? షిన్చాన్, నీకు చెప్పాను కదా, దీనికి పవర్స్ ఉంటేనే కొన్ని వేల టన్నుల బరువు ఉంటుంది. పవర్స్ లేకపోతే గడ్డి పరకతో సమానం. అందుకే ఈజీగా లిఫ్ట్ చేసి మన కార్ పైన పెట్టేశాను. ఓకే షిన్చాన్, ఇది చాలా భయంకరంగా ఉంది. సో లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్ళి FBI వాళ్ళకి ఇచ్చేద్దాం. అప్పుడు డబ్బు మొత్తం మన సొంతం అవుతుంది. అప్పుడు తర్వాత అబ్బా మంచి బంగ్లా కొనుక్కొని ఆహా ఇప్పుడు ఈ వాటర్లో తడుస్తున్నాను. మరికొద్దిసేపట్లోని బంగారు స్విమ్మింగ్ పూల్లో స్నానం చేయబోతున్నాను. పదరా షిన్చాన్, తొందరగా మనం బయలుదేరదాం. ఆల్రెడీ నేను FBI వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కానీ కాల్ చేయలేదు. సో ఇప్పుడు నువ్వు ఎక్కేసావు అనుకో, తొందరగా నేను వాళ్ళకి కాల్ చేసి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అప్పుడే వద్దులండి. సో మనం ఎలాగైనా లాస్ సెంటోస్ వెళ్ళేసరికి కొంచెం నైట్ అయితే అవుతుంది. అంతవరకు మనమైతే వెయిట్ చేద్దాం. ఓకే షిన్చాన్, మనం వచ్చేసి ఇప్పుడు ఒకసారి FBI వాళ్ళకి ఫోన్ చేయాలి. 1 minute. హలో సార్, మేము మరికొద్దిసేపట్లో లాస్ సెంటోస్ రాబోతున్నాం. అది కూడా మెకా గాడ్జిల్లా యొక్క అవశేషాలతో. అవశేషాలు కాదు, ఎగ్జాక్ట్ మెకా గాడ్జిల్లా ఎలా ఉందో దాన్ని అలా తీసుకొచ్చి మీ ముందు పెడతాం. ఫైనల్లీ మనమైతే FBI బిల్డింగ్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు మనకి సిటీ సెంటర్ లో ఎగ్జాక్ట్ గా దీన్ని ప్లేస్ చేయబోతున్నారంట. అప్పుడు మన లాస్ సెంటోస్ కి మెకా గాడ్జిల్లా చూడడానికి చాలా మంది వస్తారు టూరిస్టులు. ఆ టూరిస్టుల వల్ల మనకి చాలా డబ్బు వస్తుంది. అందుకే మన లాస్ సెంటోస్ కి చాలా ప్రాఫిట్స్ వస్తాయి అనమాట. అందుకే దీన్ని వచ్చేసి తీసుకొని రమ్మన్నారు. మనకు కూడా ప్రాఫిటే, ఎందుకంటే మనం బంగారం వచ్చేసి పొందబోతున్నాం కాబట్టి. ఓకే, ఇక్కడే కదా ధనువన్న, తొందరగా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి. అబ్బా చూసుకో. ఓరి నాయనో ధనువన్న, ఏరి వీళ్ళు ఆఫీసర్లు? ఇక్కడే ఉన్నారు షిన్చాన్, దిగు తొందరగా. సార్, ఓ మై గాడ్ షిన్చాన్, బంగారం చూడు, బంగారు బిస్కెట్లు. సార్, మీరు అన్నట్టుగా నేనైతే మొత్తానికి మెకా గాడ్జిల్లా తీసుకొచ్చాను. వెనక్కి చూడండి. వావ్, గ్రేట్. మేము మాటిచ్చిన ప్రకారంగానే మీకు బంగారం మొత్తం ఇస్తున్నాం. కానీ ఇది మీకు ఎక్కడ దొరికింది, ఎలా దొరికింది? మాకే ఇన్ఫర్మేషన్ దొరకలేదు, అలాంటిది మీకు ఇన్ఫర్మేషన్ ఎలా దొరికింది? సార్, ఇంతకు ముందు మన సిటీలో మెకా గాడ్జిల్లా వచ్చి సిటీని అంతం చేస్తున్నప్పుడు నేనే వెళ్ళి గాడ్జిల్లాని తీసుకొచ్చాను. అలానే
మన కింగ్ కాంగ్ని కూడా మేమే తీసుకొచ్చాం. అలాంటిది మేము గాడ్జిల్లా కింగ్ కాంగ్ ఎక్కడికి వెళ్తున్నాయో ఏం చేస్తున్నాయో మేము కనిపెట్టలేము అనుకుంటున్నారా? షిన్చాన్ ఏమంటారా? అవును సారు, మాకు అన్నీ తెలుసు, అన్నీ మేము కరెక్ట్ గానే చూస్తాము. అందుకే మెగా గాడ్జిల్లాని ఎక్కడ పూడ్చిపెట్టిందో కూడా చూసాం. సమయానికి మీరు మంచి అప్డేట్ ఇచ్చారు. ఇంకా దీనికంటే మాకు హ్యాపీనెస్ ఇంకేముంటుంది? కానీ ఇంతకీ గాడ్జిల్లా ఎందుకు ఇప్పుడు అంత దూరంలో దీన్ని అక్కడ పూడ్చిపెట్టింది? అదేదో ఇక్కడే వదిలేయచ్చు కదా, అంతవరకు ఎందుకు తీసుకొని వెళ్ళింది దీన్ని? సార్ దానికి ఒక పెద్ద థీరీ ఉంది సార్. ఏంటంటే మన సిటీకి లాంగ్ లో వచ్చేసరికి ఇక్కడ కరెంట్ అవైలబుల్ ఉండదు, సిటీకి అందుకే దూరంలో పెట్టేసింది. దాంతోపాటు వాటర్, మన కొండ దగ్గర వాటర్ నిల్వ అవుతుంది కదా, కొండ లోపల నుంచి వస్తున్న వాటర్ దగ్గర ఎగ్జాక్ట్ గా లోపల పూడ్చిపెట్టేసింది. ఆ వాటర్ ఎప్పుడు నిల్వ అక్కడ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ వల్ల దీని యొక్క పవర్స్ అయితే పనిచేయవు. సో ఎప్పటికీ ఛార్జ్ కూడా అవ్వదు కాబట్టి పర్మనెంట్ గా అక్కడ ఉండిపోతుందని అక్కడ ఉంచేస్తారు. కానీ సార్ ఇక్కడికి ఇప్పుడు తీసుకొచ్చాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు. ఓకేనా? నాకు తెలిసి ఏం ప్రాబ్లం అవ్వదు, ఎందుకంటే మీరు అందరూ ఎఫ్బీఐ కాబట్టి మీరు అందరూ చాలా తెలివిగా ఉంటారు. సార్ ఇక ఈ బంగారం నాకేనా? ఎస్ మిస్టర్, ఈ బంగారం ఇక నీకే. థ్యాంక్ యూ సో మచ్. హలో, ఇప్పుడు మీరే ఇక్కడ వచ్చేసి ఈ రోజు నైట్ డ్యూటీ చేయబోతున్నారు. ఇప్పుడు వచ్చేసి దీన్ని అయితే నైట్ వరకు చూసుకోండి. మార్నింగ్ వచ్చేసి దీని యొక్క ఫిట్టింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా చూసుకొని ఎగ్జాక్ట్ గా ఫిట్ చేద్దాం. ఓకేనా? ఓకే, ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్. మీ పేరు మర్చిపోయారు. ఇతని పేరు వచ్చేసరికి ధను అన్న, నా పేరు వచ్చేసరికి షిన్చాన్. గుర్తు పెట్టుకోండి సార్, ఎప్పుడైనా హెల్ప్ కావాలంటే వెంటనే వస్తాం. ఓకే ధను అన్న, మొత్తానికి బంగారం దొరికేసింది. ఎంజాయ్ పండగ. ఒక బంగారం బిస్కెట్ అమ్మితే చాలు బోల్డ్ డబ్బు. A few moments later. అబ్బా, షిన్చాన్ గడు గంతులు గంతులు వేసుకుంటూ హ్యాపీగా పడుకున్నాడు. నాకు ఈ బంగారం చూస్తుంటే అస్సలు ఆగట్లేదు. ఏదో ఒక మంచి సూపర్ కార్ కొనుక్కోవాలనిపిస్తుంది. సర్లేండి, తర్వాత కొనుక్కోవచ్చు. బోల్డ్ అన్ని రోజులు టైం ఉంది కదా, రేపు మంచిగా వెళ్ళి మంచి కార్ సిమియాన్ షోరూంలో కొనుక్కుందాం. ఓకేనా? గుడ్ నైట్. ఈ రోజు డ్యూటీ నాకే ఇచ్చారు. అబ్బా, ఇదేంటి ఇంతకు ముందు మమ్మల్ని అందరినీ నాశనం చేసిన మెగా గాడ్జిల్లా మా సార్కి పిచ్చెక్కిందనుకుంటా. దీన్ని ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? సర్లే, ఇది ఇప్పుడు ఎలాగో వినప సామాన్లతో సమానం. ఇదైతే ఇప్పుడు పని చేయదు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఇది సిటీ అట్రాక్షన్ కోసం తెచ్చారు, కానీ ఇక్కడ ఏం అట్రాక్షన్ కనబడట్లేదే. అబ్బా, దీని లోపల లైట్స్ ఉంటాయి కదా, ఆ లైట్స్ని ఒకసారి మనం ఆన్ చేయాలి. అప్పుడు ఇది పర్ఫెక్ట్గా అట్రాక్షన్గా కనబడుతుంది. దీనికి కింద నుంచి పవర్ కనెక్ట్ చేస్తా. సరిపోయింది. కనెక్ట్ అయ్యింది. The next morning. షిన్చాన్ అలారం ఆఫ్ చేయరా, వీడు లేవడరా బాబు. అబ్బా, ఓకే ఫైనల్లీ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఇలా మార్నింగ్ లేవగానే ధనలక్ష్మిని చూస్తుంటే వచ్చే ఆనందం వేరే ఉంటుందబ్బా. అబ్బా, బంగారం మన ఇంట ఉంది. అదేదో పాట ఉంటుంది కదా, మన ఇంటన ఉండగా బంగారం ఎందుకు నీకా విచారం. ఇప్పుడు చాలా బంగారం ఉంది. అరే, ఎవరో ఏడుస్తున్న సౌండ్ వస్తుందేంటి? మీకేమైనా వస్తుందా? ఎక్కడో దూరం నుంచి ఎవరో ఏడుస్తున్న సౌండ్ వస్తుందేంటి? ఎవరబ్బా ఏడుస్తున్నారు ఇప్పుడు? ఉదయం లేవగానే ఏడిపోయింది. అరే ఏంటిది? అరే ఏంటి ఇక్కడ మొత్తం ఇలా కూలిపోయింది? ఏం జరిగింది? హోయ్, ఏంటిది? శర్మ గారు, ఏమైంది సార్? మీ ఇంటికి ఏమైంది? మొత్తం ఇదేంటిది ఇలా బ్లాస్ట్ అయింది? ఏమని చెప్పరు. రాత్రి నేను పడుకున్నాను, గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు ఏదో ఒక పెద్ద శబ్దం వచ్చి నా ఇంటి పైన పిడుగుపడినట్టు అయ్యింది. సడన్ గా నేను నా ప్రాణాలతో బతికాను, కానీ నా ఇల్లు మొత్తం కూలిపోయింది. ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు. చూస్తే ఎవరింటికి ఏమీ కాలేదు, నా ఇంటికి ఇలా అయ్యింది. భూకంపం కూడా రాలేదు, కానీ ఇంత ఘోరం జరిగిపోయింది. రాత్రి వర్షం కూడా లేదు. అరే, ఇదేదో విడ్డూరులా ఉంది. నైట్ వర్షం కూడా పడలేదు కదా, అంత పెద్ద మెరుపులు రూమ్ రావడానికి. అంత బానే ఉంది సార్, మీరేం కంగారు పడకండి. అరే, ఎవరన్నా పిలుస్తున్నారు నన్ను? ఒకసారి ఆగండి, నన్ను ఎవరో పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎవరది? హే, ఎవరది?
మా ఇంటి ముందు ఎవరయ్యా సూటు బూటు వేసుకుని ఉన్నారు? ఎవరు మీరు? మిస్టర్ ధను, మీరు ఆల్రెడీ మర్చిపోయారా? ధను, చాలా పెద్ద ఘోరం అయిపోయింది. మీరు నైట్ మేకా గాడ్జిలా ఇచ్చారు కదా, మా వాడు తెలియక వచ్చేసి దానికి పవర్ కనెక్ట్ చేయడం జరిగింది. దానికి ఉన్న కొద్ది పవర్ తో అది వచ్చేసరికి అతన్ని చంపేసింది. అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు తను సూపర్ చార్జ్ అవడానికి వెళ్ళింది. మరి కొద్దిసేపట్లో అది వచ్చినట్లయితే సిటీ మొత్తం నాశనం చేస్తుంది. ఆల్రెడీ సిటీ మొత్తం మేము అలర్ట్ ఇచ్చాం అది రాబోతుందని. వచ్చే లోపు అందరినీ వెళ్ళిపోమని. ఇప్పుడు మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. దాన్ని ఎలా అయినా ఆపాలి. ఇంతకు ముందు మీరు గాడ్జిలాని తీసుకొచ్చారు కదా, ఇప్పుడు కూడా ఒకసారి తీసుకోనండి దయచేసి, లేకపోతే దాన్ని ఆపలేము. చాలా పెద్ద తప్పు అయిపోయింది. అబ్బా సార్, కానీ ఇదంతా ఎందుకు చేశారు? అరే, దానికి కరెంట్ పెట్టకూడదనే కదా సిటీకి ఎక్కడో అవుట్కట్స్ లో గాడ్జిలా వచ్చేసేలా చేసింది. ఇప్పుడు గాడ్జిలా ఎక్కడుందో కూడా నాకు తెలియదు సార్. ఇప్పుడు అర్జెంటుగా రాబోతుంది కాబట్టి దీన్ని అర్జెంటుగా ఆపే వాళ్ళు ఉన్నారు. మన సిటీలో అవెంజర్స్ ఉన్నారు, మర్చిపోయారా? అవెంజర్స్ వచ్చేసి దాన్ని ఈజీగా ఆడుకుంటారు. హల్క్ మామ్ ఉన్నాడు కదా, ఎగరేసి కొడతారు. మీరేం కంగారు పడకండి, నేను అవెంజర్స్తో మాట్లాడి వాళ్ళతో డీల్ చేస్తాను. అప్పుడు కుదరకపోతే గాడ్జిల్లా దగ్గరికి వెళ్ళొచ్చు. గాడ్జిల్లా దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ గాడ్జిల్లా ఇప్పుడు ఎక్కడుందో కూడా తెలియదు మనకి. సరే, మనం లేట్ చేయకుండా తొందరగా అవెంజర్స్ దగ్గరికి వెళ్ళాలి. నాకు తెలిసి ఈ విషయం ఆల్రెడీ అవెంజర్స్ వరకు వెళ్ళిపోయి ఉంటుంది. సో మనమైతే ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళు క్లియర్గా చెప్పాలి ఏం జరిగిందనేది. అప్పుడు వాళ్ళకి క్లియర్గా క్లారిటీ వస్తుంది. ఓకే, ఫైనల్లీ మనమైతే అవెంజర్స్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సిటీలో వచ్చేసరికి ఫ్లాష్ ఇంకా థోర్ ఎవరు లేరు. సో ప్రెసెంట్ ఉన్నది హల్క్, ఐరన్ మ్యాన్ ఇంకా స్పైడర్ మ్యాన్, వీళ్ళు ముగ్గురే ఉన్నారు. సో వీళ్ళు ముగ్గురు ఎక్కడున్నారు మనమే తొందరగా వెళ్ళి మాట్లాడాలి. అరే, వీళ్ళు బయటే ఉన్నారు, మన కోసం వచ్చినట్టుగా ఉన్నారు. హలో హల్క్ మామా, ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, అర్జెంటుగా మీరు వెళ్ళాలి. సిటీ మరికొద్దిసేపట్లో నాశనం కాబోతుంది. సిటీలోని ఆ మెగా గాడ్జిలా వచ్చింది, అది సిటీని అంతమొందించబోతుంది. మీరు తొందరగా మీ పవర్స్ని యూజ్ చేసి దాన్ని వెంటనే అడగదొక్కాలి, లేకపోతే మాత్రం అది సిటీని మొత్తం ధ్వంసం చేస్తుంది. మీరు మాత్రం ఉన్నారు, దయచేసి సిటీని కాపాడండి. ఇంతకు ముందు మా అవెంజర్స్ అందరం దాన్ని ఆపడానికి ప్రయత్నించాం, కానీ ఘోరమైన దెబ్బలు తిన్నాం. నీకు తెలిసిందే కదా, ఇప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోగలం. కానీ ఇప్పుడు మాలో మేము ఆత్మవిశ్వాసం తెచ్చుకున్నాం. అప్పుడు కథ వేరు, ఇప్పుడు కథ వేరు. అప్పుడు 3 సంవత్సరాల క్రితం మా దగ్గర అంత శక్తి లేదు. ఇప్పుడు మా దగ్గర ఉన్న శక్తికి ఏదైనా సరే పిప్పు అవ్వాల్సిందే. నేను, స్పైడర్ మ్యాన్ ఇంకా అలానే ఐరన్ మ్యాన్ ముగ్గురం కలిసి వెళ్ళి దాని తోలు తీస్తాం. దాన్ని ఒకవేళ మాకేమన్నా అయినట్లయితే నువ్వు వెంటనే గాడ్జిలాని పిలుచుకొని రా. నువ్వు మాత్రమే తర్వాత హెల్ప్ చేయాలి, కానీ పర్వాలేదు, నేను చూసుకుంటా కదా. కమ్ ఆన్ స్పైడర్ మ్యాన్, కమ్ ఆన్ ఐరన్ మ్యాన్. దానికి ఈ రోజు ఆ మెకా గాడ్జిలా ఉన్న మెకానిజాన్ని మొత్తం విరిచేద్దాం. యు ఆర్ రైట్ మై బ్రదర్. సరే, తొందరగా మనం వెళ్దాం. దాన్నైతే మాత్రం అస్సలు విడిచిపెట్టద్దు. కమ్ ఆన్ స్పైడర్ మ్యాన్, ఇక మనమైతే దాన్ని విడిచిపెట్టద్దు. ఇప్పుడు హల్క్ కూడా మనతో ఉన్నాడు కదా, మన ముగ్గురం కలిస్తే తరువాత ఏదైనా సరే అయిపోవాల్సిందే. కమ్ ఆన్ హల్క్, లెట్స్ గో. సిటీలో అడుగు పెట్టారా హల్క్? ఇప్పుడు ఇలాంటి మెగా గాడ్జిల్లాలు ఎన్ని వచ్చా? ఇక్కడే ఉన్నావా? కమాన్ కమాన్ ఐరన్ మ్యాన్, దాన్ని తోలుతీ. ఇప్పుడు నేను కూడా వచ్చాను, దానికి నేనంటే ఏంటో చూపిస్తా. స్పైడర్ మ్యాన్, నువ్వు కూడా కానీ దాన్ని అసలు విడిచిపెట్టద్దు. దాని పని అంతమందించాలి. ఎప్పుడు కాచుకో హల్క్. దెబ్బకి కింద పడింది. నీకు ఈ రోజు చావేనే. నిన్ను విడిచిపెడతామనుకున్నావా? అది చాలా గట్టిగా కొడుతుంది. ఇప్పుడు దానికి కూడా హల్క్ దెబ్బ యొక్క రుచి చూపిస్తారు. ఇప్పుడు తీసుకో. ఇంకా ఇది ఆరంభం మాత్రమే. ఎక్కడికి వెళ్ళి దాగున్నావే? ఎక్కడ దాగున్నావు? భయపడుతున్నావా? ఇప్పుడు భయం అంటే ఏంటో చూపిస్తా చూడు. ఇప్పుడు చూడు. కమాన్ కమాన్ ఐరన్ మ్యాన్ ఇంకా స్పైడర్ మ్యాన్, తొందరగా దాన్ని అంతమొందించాలి. ఇప్పుడు మా ముగ్గురం కలిస్తే తరువాత ఏదైనా సరే దాని ప్రాణాలు వదులుకోవాల్సిందే. ఇప్పుడు వచ్చేసి ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ ఇంకా అలానే హల్క్ చాలా ఘోరంగా గాయాలు పడ్డారు. వాళ్ళందరినీ హాస్పిటల్లో సబ్మిట్ చేశారు. ఇప్పుడు తొందరగా నువ్వు వెళ్ళి గాడ్జిలాని పిలుచుకురావాలి. తొందరగా వెళ్ళు. గాడ్జిలా ఇప్పుడు ఎక్కడ ఉందంటే
ఇప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ ప్రకారం అది ఒక దీవిలో ఉంది. ఆ దీవి వచ్చేసి ఎప్పుడు మేము కూడా వినలేదు. అది వింతగా విడ్డూరంగా ఉంది. ఆ దీవి దగ్గరికి వెళ్ళాలి. అక్కడ మనుషులు కూడా ఉంటున్నారంట. కానీ అది ఒక ప్లేస్ లో భద్రంగా చాలా ఏళ్ల నుంచి పడుకొని ఉంది. ముందుగా పడుకున్న గాడ్జిల్లాని లేపేసి తొందరగా నువ్వు తీసుకొని రావాలి. అప్పుడు ఈ మెగా గాడ్జిల్లా పడి చూడొచ్చు. నువ్వు మాత్రమే ఉన్నావు. తొందరగా వెళ్ళి గాడ్జిల్లాని తీసుకురా. నేను చూసుకుంటా. ఓకే, ఇప్పుడైతే మనం తొందరగా వెళ్ళి గాడ్జిల్లాని తీసుకొని రావాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా లొకేషన్ దగ్గరికి వెళ్దాం. వీళ్ళైతే లొకేషన్ పంపించారు. ఇక్కడ నుంచి నేరుగా మనమైతే సముద్రంలోకి వెళ్ళాలంట. ఈ కొండ దగ్గర మనం కిందకి దిగాలంటే ఏం లేదే. ఇప్పుడు డైరెక్ట్గా కింద సముద్రం ఉంది, మనం చూసుకొని వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనమైతే దాదాపుగా ఒక 500 మైళ్ళు వెళ్ళినట్లయితే అప్పుడు మనకైతే ఆ దీవి కనిపిస్తుందంట. ఆ దీవిలో వచ్చేసి గాడ్జిల్లా ఉందంట. అది కూడా పడుకొని ఉంది. పడుకున్న గాడ్జిల్లాని మనం ఎలా లేపుతాం? గట్టిగా అరిస్తే అదే చేస్తుందండి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు వచ్చేసి నేనైతే ఖచ్చితంగా ఇక్కడి నుంచి జంప్ చేయాల్సిందే, ఎందుకంటే మనం తొందరగా కిందకి వెళ్ళాలి కాబట్టి. 3, 2, 1. అబ్బా, అడ్డం వచ్చింది. నువ్వు నాకు అడ్డు రాకే ప్లీజ్. ఇప్పుడు అర్జెంటుగా నేను వెళ్ళాలి. కమాన్, లెట్స్ గో. నో. ఓకే, మనం తొందరగా కిందకి వెళ్తున్నాం, కానీ మనకి ఇంకా కూడా అబ్బా అబ్బా. ఓరే నాయన, కరెక్ట్గా ఆపింది. ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్గా మనం కిందకైతే వెళ్ళాలి. ఆ కిందన ఏమైనా బోట్స్ లేకపోతే మన పరిస్థితి ఏంటి? బోట్స్ ఉండాలి కదా. ఈ ఏరియా చూస్తుంటే నిర్మానుష్యంగా ఉంది. ఓ, ఇక్కడ ఎవరో ఇద్దరు ఉన్నారు. సారీ, మీ ప్రైవసీని డిస్టర్బ్ చేసినట్టుగా ఉన్నాను, కానీ ఇక్కడైతే నాకు బోట్స్ కనబడట్లేదు. వీళ్ళు ఇంతవరకు వచ్చారంటే ఖచ్చితంగా బోట్ అయితే ఉండుంటుంది, కానీ ఎక్కడ? ఇక్కడ నాకు బోట్ కనబడట్లేదే. సరే, మనం పర్ఫెక్ట్గా వెతుకుదాం. వాళ్ళైతే పారిపోయారు కాబట్టి ఇక్కడే ఎక్కడ ఉంటుంది, మనం కరెక్ట్గా వెతకాలి. సో ఇటు సైడ్ సర్ఫ్ బోర్డ్ ఉంది, కానీ సర్ఫ్ బోర్డ్తో మనం అంత దూరం వెళ్ళలేము. మనకి పర్ఫెక్ట్గా బోట్ ఉండాలి. ఆ బోట్ ఉన్నట్లయితే ఆ స్పీడ్కి మనం వెళ్ళగలం, ఎందుకంటే 500 మైళ్ళు తక్కువేం కాదు. ఎస్, మనకి స్పీడ్ బోటే దొరికింది. సూపర్, అదృష్టం కూడా మన వెనక్కి వస్తుంది. లేట్ చేయకుండా తొందరగా మనమైతే అక్కడికి వెళ్దాం. కమాన్ స్పీడ్ బోట్, ఇప్పుడు నువ్వు మాత్రమే ఉన్నావు. తొందరగా మనమైతే దీన్ని సముద్రంలోకి తీసుకొని వెళ్ళాలి. మరి కొద్దిసేపట్లో మనమైతే గాడ్జిల్లాని తీసుకొని రాబోతున్నాం. కానీ ఇప్పుడు మనం కింగ్ కాంగ్ని తీసుకుని వద్దాం అనుకున్నాను. కింగ్ కాంగ్, గాడ్జిల్లా రెండు ఉన్నట్లయితే ఈజీగా దీన్ని అంతమొందిస్తాయి. ఇంతకు ముందు 3 సంవత్సరాల క్రితం కింగ్ కాంగ్ గాడ్జిల్లాని అంతమొందించాయి, కానీ ఇప్పుడు కింగ్ కాంగ్ ఇక్కడ లేదు. కింగ్ కాంగ్ ఇంకో దేశంలో ఉంది. కింగ్ కాంగ్ని ఇక్కడ తీసుకొని రావాలంటే ఇంపాసిబుల్. అది కూడా చాలా రోజులు పడుతుంది. కింగ్ కాంగ్ కూడా ప్రెజెంట్ గాయపడింది కాబట్టి కింగ్ కాంగ్ని దీంట్లో ఇన్వాల్వ్ చేయకూడదు. మనం ఏది ఏమైనా సరే గాడ్జిల్లాని తీసుకొని రావాలి. గాడ్జిల్లా ఇప్పుడు మరీ శక్తివంతంగా అయింది, చాలా పవర్ఫుల్ ఉంది. ఇప్పుడు గాడ్జిల్లా మామూలుగా లేదనమాట. ఇప్పుడు ఖచ్చితంగా ఈ మెగా గాడ్జిల్లాకి చుక్కలు చూపిస్తుంది. ఓకే, ఫైనల్లీ మనమైతే చాలా దూరం వచ్చేసాం అనమాట. ఇదేదో దీవిలా ఉంది. ఇందులో మనుషులు కూడా నిజంగానే ఉన్నట్టుగా ఉన్నారు, కానీ మనుషులు ఎలా ఉంటున్నారు గాడ్జిల్లా ఉన్న దగ్గర? నాకు తెలిసి ఇటు సైడ్ ఎవరో ఉండరేమో. సో చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడే చూపెడుతుంది ఆయన పెట్టిన లొకేషన్ అయితే. ఇదేదో కొత్త దీవిలా ఉంది, ఫస్ట్ టైం వస్తున్నాను. ఓ మై గాడ్, గాడ్జిల్లా, గాడ్జిల్లా అదుకోండి, చూసారా మీరు? గాడ్జిల్లా వచ్చేసి అక్కడే ఉంది. మనం తొందరగా వెళ్ళాలి. తను వచ్చేసి ఫుల్గా రెస్ట్ తీసుకున్నట్టుగా ఉంది. నాకు తెలిసి పడుకొని ఉంది. ఇప్పుడు దాన్ని మనం డిస్టర్బ్ చేసినట్లయితే తనకి చాలా కోపం వస్తుంది. తనకి కోపం చేయడం మనకి అవసరం అంటారా? కానీ ముందుగా తను లేపాలి. ఇప్పుడు మనకి టైం లేదు, ఎందుకంటే తొందరగా తనే రావాలి. సిటీని మొత్తం నాశనం చేసింది మెగా గాడ్జిల్లా. గాడ్జిల్లా లే, ఓయ్ గాడ్జిల్లా లే. నాది ఇంత చిన్న గొంతుతోని అది అంత పెద్దగా ఉంటే దానికి ఎలా వినబడుతుంది? నేను దానికి చీమతో సమానం. ఏ గాడ్జిల్లా లే ప్లీజ్. అబ్బా, నా గొంతు పోతుంది. గాడ్జిల్లా. ఓరి నాయనో, ఇదైతే లేచేలా లేదు. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఒకసారి లెస్టర్కి ఫోన్ చేద్దాం. ఇక్కడ సిగ్నల్స్ అయితే బాగానే వస్తున్నాయి. హలో లెస్టర్, నేను ఇప్పుడు గాడ్జిల్లా దగ్గరికి వచ్చాను. తొందరగా గాడ్జిల్లా నిద్ర లేపాలి. గాడ్జిల్లా పడుకొని ఉంది. ఇప్పుడు గాడ్జిల్లాని ఎలా లేపాలో నాకు అర్థం కావట్లేదు. గాడ్జిల్లా వచ్చేసి కూడా కుంభకర్ణుడు లాంటిదే. గాడ్జిల్లా కూడా ప్రతి 6 నెలలకి ఒక్కసారి మాత్రం మెలకులోకి వస్తుంది. ఇప్పుడు దాన్ని లేపడం ఇంపాసిబుల్. కానీ ఒక రుచికరమైన వంటని నువ్వు తీసుకెళ్లి గాడ్జిల్లా ముక్కు దగ్గర పెట్టినట్లయితే అది కూడా కుంభకర్ణుడులానే ఆ వాసనకి ఖచ్చితంగా లేస్తుంది. ఇది మనకి ఒకే ఉన్న ఉపాయం. ఓ థ్యాంక్ యూ లెస్టర్. ఓకే, ఇప్పుడైతే మనం దీనికి మంచి సువాసనైన వంట తీసుకొని రావాలి. దీనికి ఇష్టమైంది ఏంటి? ఇది వచ్చేసరికి అడవి మృగాలు తింటుంది. లైక్ ఇప్పుడు వచ్చేసి అబ్బా, కారు ఉందా ఇక్కడ? నమ్మలేకపోతున్నాను, మన కోసమే ఉన్నట్టుగా ఉంది. సరే,
ఇప్పుడు లేట్ చేయకుండా మనమైతే ఒక లేడీని వేటాడి దీనికైతే తినిపియాలి. అప్పుడు ఖచ్చితంగా ఈ స్మెల్కి లేస్తుంది. లేట్ చేయకుండా తొందరగా మనమైతే లేడీని పట్టుకోవడానికి వెళ్ళాలి. చూడ్డానికి ఇదైతే చాలా పెద్ద అడవిలానే ఉంది, కానీ ఇక్కడ మంచి రోడ్స్ కూడా ఉన్నాయంటే ఇక్కడ మనుషులు కూడా ఉన్నట్టుగా ఉన్నారు. మనుషులు ఉంటే ఇంకా బెటర్, ఇంకా మనకి మంచి వంటలు దొరుకుతాయి. కానీ మనుషులు కనబడేటట్టుగా లేదు. ఇక్కడైతే మొత్తం నిర్మానుష్యంగానే ఉంది. మనకైతే ఒక లేడీ కావాలబ్బా. ఇదైతే చాలా దట్టమైన అడవిలానే ఉంది చూడ్డానికి. మరీ అంత దట్టంగా లేకపోయినా కూడా కొంచెం భయంకరంగానే ఉంది. కానీ ఒక్క లేడీ కనబడితే మనకి సరిపోతుంది. మన లాస్ సెంటర్స్లో అయితే రోడ్డు పైన పరిగెడుతూ ఉంటాయి, కానీ ఇక్కడైతే ఒక్కటి కూడా కనబడట్లేదు. ఒక్కటైనా కనబడండి ప్లీజ్, అర్జెంటుగా నాకు ఇంపార్టెంట్ మీరు. అరే యార్, నాకైతే ఇక్కడ ఒక్కటి కూడా కనబడట్లేదు. సో గడ్డి ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ గడ్డి లేదు, ముందు వచ్చేసి కొంచెం గడ్డి ఎక్కువ ఉన్నట్టుగా ఉంది. అరే అక్కడ మీకేదో కనబడిందా? అరే అదిగో నాకు క్లియర్గా కనబడుతుంది. అది చూడడానికి దుప్పిలా ఉంది. కమాన్ అది దుప్పి. దాన్ని ఇప్పుడు ఎలా అయినా మనం వేటాడాలి. నా దగ్గర గన్స్ వచ్చేసి ఉన్నాయి. ఇప్పుడు దాన్ని కరెక్ట్గా అది పరిగెత్తే లోపే మనం అయితే పర్ఫెక్ట్గా కాల్చాలి. ఇప్పుడు అదైతే మళ్ళీ చూడట్లేదు. వెనక నుంచి వెళ్ళి ఒక్కసారిగా మనం కాల్చినట్లయితే సరిపోతుంది. ఇదిగో మిస్ అవ్వకూడదు. అరే నేను చాలా మిస్ చేశాను రా. ఉన్నదే ఒక ఛాన్స్ అయితే ఎలా మిస్ చేశాను. ఆగు. ఇప్పుడు చూడు, నా గురి మిస్ అవ్వద్దు అనుకున్నావా? అస్సలు మిస్ అవ్వదు. ఫైనల్లీ దాని పని అయితే అయిపోయింది. ఇప్పుడు లేట్ చేయకుండా అరే మళ్ళీ అలా లేచింది. ఓయ్ ఆగు పారిపోద్దు. అరే మిస్ అవ్వకూడదు బుల్లెట్. అరే పైకి వెళ్ళిపోయింది. మనం తొందరగా పరిగెత్తాలి. ఎక్కడికి వెళ్ళిపోయావే? ఆగు. అరే ఇక్కడ ఉంది ఆగు. అరే యార్, ఎక్కడికి పారిపోతున్నావు? ఓరే నాయనా, ఇదేదో పెద్ద పంటలా ఉంది. ఇక్కడ మనం దాన్ని కనిపెట్టాలంటే ఇంపాసిబుల్. అబ్బా, కానీ ఇంత పెద్ద పంట పండిస్తున్నారు. అరే ఇక్కడేదో మంచి ఫుడ్ స్మెల్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది అబ్బా ఫుడ్ స్మెల్? బర్గర్ స్మెల్లా ఉంది. ఎవరో వండుతున్నట్టుగా ఉన్నారు. ఇక్కడ మనుషులు ఉన్నట్టుగా ఉన్నారు నిజంగానే. సో ఇక్కడ ఇవన్నీ పెట్టారంటే పైప్స్ ఉన్నాయి, ఇంకనే ఫామ్ కూడా ఉందంటే మనుషులు ఉండే ఉంటారు దీన్ని చూసుకోవడానికి. కానీ నాకు స్మెల్ వస్తుంది, ఎక్కడి నుంచో కనిపెట్టాలి. ఆ స్మెల్ కనుక మన గాడ్జిల్లాకి వచ్చినట్టయితే ఖచ్చితంగా లేస్తుంది. బట్ ఇక్కడ నాకు మనుషులే ఇక్కడ ఎవరో ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ తాతయ్య గారు, నమస్తే. మీరేంటి ఇక్కడ ఉన్నారు? సార్ మీరేం వండుతున్నారు? వావ్, మీరు వండే వంటకం చాలా బాగుంది. సార్ ఇప్పుడు నాకు 2 బర్గర్స్ కావాలి, ఇస్తారా దయచేసి? మళ్ళీ మీకు తెచ్చేయమంటే ఇచ్చేస్తాను, బట్ ఓన్లీ స్మెల్ కోసమే నాకు కావాలి. నేను సిటీ నుంచి ఎక్కడి నుంచో తెచ్చుకున్నాను. ఇక్కడ ఇలాంటివి దొరకవు, కానీ కొంతమంది దుర్మార్గులకి ఇవి ఇక్కడ ఉన్నాయని తెలిసింది. అందుకే వాళ్ళు నా చేత వండించుకుంటున్నారు. వాళ్ళు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ప్రతిసారి కష్టపడి నేను తెచ్చుకుంటున్న ప్రతిదీ నా కొడుకుని అడ్డంగా పెట్టుకుని వాళ్ళు నా దగ్గర నుంచి లాక్కుంటున్నారు. ఇప్పుడు కూడా నా కొడుకు వాళ్ళ దగ్గర బందీలా ఉన్నాడు. ఇప్పుడు నేను ఈ బర్గర్స్ వాళ్ళకి వండి ఇవ్వకపోయినట్లయితే వాళ్ళు నా కొడుకుని చంపేస్తారు. ఇక్కడ ఉండే ప్రతి మనిషి ఆకలి కోసం చచ్చిపోతారు. అందులోని ఇవి రుచికరంగా ఉంటాయి కదా, అందుకే ఇప్పుడు దాన్ని వండిస్తే కానీ నా కొడుకుని విడిచిపెట్టరు. ఇలా ప్రతి రోజు నేను వండే వంటలు వాళ్ళు తింటూనే ఉన్నారు నా కొడుకుని అడ్డంగా పెట్టుకొని. అవునా సార్, ఇప్పుడు మీ కొడుకు ఎక్కడున్నారు? మీ కొడుకునైతే నేను అప్పు చెప్తాను, వాళ్ళనైతే ఇద్దరిని నేను లేపేస్తాను. అప్పుడు మీరు నాకు ఏం చేస్తారు? ఖచ్చితంగా ఈ బర్గర్స్ ఇస్తారా? అన్నీ వద్దు, ఇందులో 4 మీరు ఎంచుకోండి, 2 నాకు ఇవ్వండి, ఓకేనా? ఆ దుర్మార్గులు లేకపోతే రోజు నా దగ్గర ఎవరు లాక్కోరు. నువ్వు నిజంగా ఆ పని చేస్తావంటే తక్షణమే వెళ్ళు. ఇక్కడ ఈ పక్కనున్న టవర్ లో వచ్చేసి వాడిపైన గన్ పెట్టి ఉంచారు. నేను ఇది లేకపోతే వాడిని చంపేస్తారు గంటలోపు. ఇప్పుడే తొందరగా వెళ్ళు. వెనక వచ్చేసి నా యొక్క వాహనం ఉంది, దాన్ని ఉపయోగించుకొని వెళ్ళి వాడిని తీసుకునిరా. మన ఒప్పందం ప్రకారం నీకు ఇస్తాను. ఓరి నాయనా, ఈ ఐలాండ్ లో తిండి ఇంత కరువా? బంగారం దొంగతనం చేసే వాళ్ళని చూశాను, డబ్బు దొంగతనం చేసే వాళ్ళని చూశాను. వీళ్ళేంటి తిండి కోసం మరి మనిషిని చంపేస్తా అంటున్నారు? ఇలాంటి వాళ్ళు ఉండకూడదు. అందుకే ముసలాయన కూడా బాగా సన్నంగా అయిపోయాడు, అతనికి తినవట్లేదు అనుకుంటా. సరే, సమయానికి మనల్ని అయితే దేవుడు ఇక్కడికి పంపించాడు. ఇప్పుడు వీళ్ళ ఆటలు ఎక్కువ రోజులైతే సాగవన్నమాట. ఇప్పుడు వాళ్ళిద్దరిని మనం లేపేసాం అనుకోండి, అప్పుడు ముసలాయనకి ఇంకా అలానే వాళ్ళ కొడుక్కి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. హ్యాపీగా వాళ్ళు రోజు వండుకొని తింటారనమాట. ఓరి నాయన, తిండి గోలేంటో ఇక్కడ నాకు అర్థం కావట్లేదు. కానీ మనకు కూడా కావాల్సింది తిండేలేండి ఇప్పుడు. ఎందుకంటే గాడ్జిల్లాని మెలకులోకి తీసుకొని రావాలంటే ఖచ్చితంగా దానికి స్మెల్ చూపించాలి. ఆ ఫుడ్ స్మెల్కి ఖచ్చితంగా లేస్తుంది. ఓకే, ఈ టవర్ అనుకుంటా. ఈ టవర్ పైన ఉన్నారు. మనమైతే ఫుడ్ ఇచ్చినట్టుగా వెళ్ళి ఇద్దాం, బట్ మనమైతే వాళ్ళకి కనబడకుండా లేపేయాలి. మనల్ని చూసారనుకోండి వెంటనే వాళ్ళ కొడుకుని కాల్ చేస్తారనమాట. మనల్ని చూడకుండా మనమైతే కవర్ తీసుకొని సైలెంట్గా వాళ్ళిద్దరిని లేపేద్దాం. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే పైన ఉన్నారనమాట వీళ్ళిద్దరూ. కమాన్,
ఇప్పుడు చూసుకున్నట్లయితే ఓరి నాయన గన్ గురి పెట్టారు. ఇప్పుడు మనం కూడా మన గన్ గురి పెడదాం. ఇప్పుడు వీడు అయిపోవాల్సిందే. ఇదిగోరా గన్ గురి పెడితే ఎలా పెట్టాలి తెలుసా? పర్ఫెక్ట్గా పెట్టాలి. ఓహో నన్ను కాలుస్తున్నావా నువ్వు? నన్ను 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 కాలుస్తారా నువ్వు? అయిపోయింది. ఫైనల్లీ లేపేశాం ఇద్దరిని. బాయ్, ఇక నో ప్రాబ్లం. అరే ఎవరు నువ్వు? నన్నేం చెయ్యొద్దు ప్లీజ్. మా నాన్నగారు ఒంటరి అయిపోతారు. నన్నేం చెయ్యొద్దు. ఓరి నాయన నిన్ను కాపాడడానికి వచ్చా భయ్యా. నువ్వేంటి నేనేదో చేస్తా అనుకుంటున్నావు? వాళ్ళిద్దరిని లేపేసా, ఇక మీకు ప్రాబ్లం ఉండదు. పద తొందరగా వెళ్దాం. ఇదిగో మీ నాన్నగారు నేను ఒక ఒప్పందం చేసుకున్నాం. మీ నాన్నగారు మొత్తం 6 బర్గర్స్ వండారు. అది కూడా సిటీ నుంచి ఎప్పుడో తెచ్చుకుని పాపం దాచుకున్నారంట. సో దాంట్లో నేను 2 అడిగాను అనమాట. సో ఆ 2 నాకు ఇస్తారు. ఇప్పుడు నేను నిన్ను అప్పచెప్తాను. అప్పుడు మా డీల్ అయితే డన్ అవుతుంది. ఇక మీకు రోజు ఆ ఫుడ్ ప్రాబ్లం కూడా ఉండదు. వాళ్ళనైతే లేపేశా కాబట్టి. అవునా? నిన్నెప్పుడు ఇక్కడ చూడలేదే. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఇంతకి? నేను గాడ్జిల్లా కోసం వచ్చాను. అవును, గాడ్జిల్లా ఉంటున్న ప్లేస్ లో మీరు ఎలా ఉంటున్నారు నాకు అర్థం కావట్లేదు. భయం వేయట్లేదా మీకు? నీకేమన్నా పిచ్చా? గాడ్జిల్లా ఇక్కడ ఎందుకు ఉంటుంది? నీకు బుర్ర పనిచేయట్లేదు అనుకుంటా. గాడ్జిల్లా ఇక్కడ ఉంటే మేము ఎలా ఉంటాం? గాడ్జిల్లా అలాంటివి ఇక్కడేం లేవు. కానీ గాడ్జిల్లా ఉంది కదా. గాడ్జిల్లా అక్కడే ఉంది. తన దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదా? ఆ మూల కార్నర్ లో ఉంటుంది చూడండి, అక్కడే ఉంది గాడ్జిల్లా. అక్కడేం లేదు. అక్కడేదో ఆత్మ ఉంటుందని ఆ సైడ్ ఎవరు వెళ్ళరు. అక్కడ గాడ్జిల్లా ఎందుకు ఉంటుంది? నువ్వు కూడా ఆ సైడ్ వెళ్ళకు. అక్కడ ఆత్మలు తిరుగుతున్నాయి. ఏం మాట్లాడుతున్నాడు తను ఇంతకి? ఓకే తాతయ్య గారు, ఇదిగోండి ఫైనల్లీ మీ కొడుకుని నేను తీసుకొచ్చేసాను. సో ఇప్పుడు వచ్చేసరికి మన ఒప్పందం ప్రకారం నాకైతే బర్గర్స్ ఇచ్చేయండి. ఇక నేను బయలుదేరతా. థ్యాంక్ యూ సో మచ్ బాబు. థ్యాంక్ యూ సో మచ్. సరే ఇక నువ్వు వెళ్ళిరా. నీ సీట్ బ్యాక్ సైడ్ ఆల్రెడీ ఒక 6 బర్గర్లు పెట్టాను. ఓకే సార్, మీ వెహికల్ నేను తీసుకుని వెళ్తున్నాను. మళ్ళీ మీ వెహికల్ అక్కడే పెట్టేస్తాను, మీరు చూసుకోండి. ఓకే, మనం లేట్ చేయకుండా తొందరగా మనమైతే గాడ్జిల్లా దగ్గరికి బయలుదేరాలి. వచ్చేసామన్నమాట. వీళ్ళకి ఇక్కడ గాడ్జిల్లా ఉందని తెలీదు. వీళ్ళు ఏరియాకి ఎప్పుడు రాలేదనుకుంటా, ఎందుకంటే ఇక్కడ ఆత్మలు తిరుగుతున్నాయని రాలేదు. గాడ్జిల్లా ఉందని తెలిస్తే వీళ్ళు ఎవరు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. ఓకే, ఫైనల్లీ మనం వచ్చేసాం. వీళ్ళు డిక్కీ సైడే పెట్టారు మొత్తం. సో ఈ డిక్కీలో ఉన్న ఫుడ్ మొత్తం గాడ్జిల్లా ముక్కు దగ్గరికి తీసుకుని వెళ్దాం. ఆ స్మెల్కి ఖచ్చితంగా లేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా గాడ్జిల్లా శత్రువు ఎక్కడుందో తనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. తను ఆటోమేటిక్గా మన లాస్ సెంటర్స్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లు ఓయ్ ఊరి నాయనో, ఏంటిది? ఊరి నాయన నా మీద ఇక్కడ పడకు. నా మీద పడ్డామంటే నా పని అయిపోతుంది. వామ్మో, ఇది బాగా తినేసినట్టుగా ఉంది, నోట్లో నుంచి లాగేసుకున్నట్టుగా ఉంది. బాంబులు వేస్తుంది. ఓరి నాయనో, చాలే తల్లి చాలు. ఓరి నాయన, ఇది ఇంకా బాంబులు వేస్తూనే ఉంది. తిన్నది మొత్తం ఇప్పుడు అరిగినట్టుగా ఉంది. ఓరి నాయన, చంపేస్తుందిరా బాబోయ్, బాంబులతోనే. ఆపోయే తల్లే. అమ్మ బాబోయ్, ఆపేసింది. ఓకే, అరే తను ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది ఏంటి? తనకి తెలిసిపోయింది. తన శత్రువు ఎక్కడున్నాడో తనకి ఆటోమేటిక్గా తెలిసిపోయింది. ఇప్పుడు తను మన లాస్ సెంటర్స్ వెళ్తుంది. గాడ్జిల్లా, నేను కూడా నీ వెనక్కే వస్తున్నాను. తను చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఓరి నాయన, తనైతే నాకు కనబడట్లేదు చూడండి, చాలా దూరం వెళ్ళిపోయింది. వచ్చేసాం రా బుల్లోడా, వచ్చేసాం. నేను గాడ్జిల్లా వెనకనే ఉన్నాను అనమాట. తను చాలా స్పీడ్గా వెళ్తుంది. మనం కూడా తొందరగా వెళ్ళాలి. ఊరి నాయనా, ఏమన్నా స్పీడ్తో వెళ్తుందా? ఎస్, ఫైనలీ లాస్ సెంటర్స్కి అయితే వచ్చేసాం. గాడ్జిల్లా అయితే అస్సలు ఆగట్లేదు, చాలా స్పీడ్గా జోరుగా వెళ్తుంది. ఓరి నాయనో, తనకి అర్థమైపోయింది తన శత్రువు ఎక్కడున్నారో. ఇప్పుడు ఖచ్చితంగా తనైతే అంతం చేయబోతుంది, మనల్ని కాపాడబోతుంది. కానీ 2 టైటాన్స్ కొట్టుకున్న సమయంలో వచ్చేసరికి మన లాస్ సెంటర్స్ చాలా ఘోరంగా డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు రావే మెకా గాడ్జిల్లా. ఈసారి గాడ్జిల్లా ఒక్కటి చాలు నిన్ను అంతం చేయడానికి. చూడు, వచ్చేసింది. Come on Godzilla, come on, you can do it. అరే గాడ్జిల్లా, నో, యూ కెన్ డూ ఇట్. కమాన్, నీ పవర్స్ చూపించు. అరే తన పవర్స్ చూపించట్లేదేంటి? గాడ్జిల్లా, ఏం చేస్తున్నావు? గాడ్జిల్లా, తన్ని కొట్టు. అరే తనకేం వినబడుతుంది? నా మాట అస్సలు వినబడదు. గాడ్జిల్లా అక్కడి నుంచి పారిపోతుంది. ఆ మెగా గాడ్జిల్లా చాలా స్ట్రాంగ్గా తను అప్గ్రేడ్ అయ్యి వచ్చినట్టుగా ఉంది. అరే గాడ్జిల్లా, నీ పవర్స్ చూపించు. గాడ్జిల్లాకి ఏమైంది?
కమాన్ గాడ్జిలా కొట్టు. ఈసారి తన్ని విరిచి కిందకి నేలకేసి గట్టిగా కొట్టు. వామ్మో, ఏం జరుగుతుందో నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఆ రెండు ఏం చేస్తున్నా ఇప్పుడు? అరే, ఈ మెగా గాడ్జిలా నన్ను చూస్తుంది. వామ్మో, నా పని అయిపోయిందిరా బాబోయ్. నేను సైలెంట్ గా ఉంటాను. అబ్బా, అమ్మా, ఇప్పుడు తనకి కనబడను. ఇక్కడ నేను సేఫ్ గా ఉండొచ్చు ఇక. ఏంటిది? సడన్ గా సౌండ్లన్నీ ఆగిపోయాయి. గాడ్జిల్లా ఏమైంది? అరే, ఏంటి రెండిట్ల సౌండ్లు రావట్లేదు? ఏమైంది ఫైట్? అరే, గాడ్జిల్లా ఎక్కడికి వెళ్ళిపోయావు? మెగా గాడ్జిల్లా, అరే ఏమయ్యా, రెండు కనబడట్లేదు. అసలు ఏం జరిగింది? నేను అలానే పడిపోయి ఉండిపోయానే. ఏం జరిగింది నాకు అర్థం కావట్లేదు. బా, ఏమైందో కనీసం మీకన్నా తెలుసా? ఏమైంది? అరే, ఒకసారి ఆగండి, ఎవరో ఫోన్ చేస్తున్నారు. అరే, షిన్చాన్ గడు ఫోన్ చేస్తున్నాడు. వీడు ఇప్పుడు లేచాడా ఏంటి? హలో షిన్చాన్, చెప్పరా ఏమైంది? సర్వన్నా, ఏంటి ఉదయం నుంచి కనబడకుండా పోయావు? సిటీలో నుంచి ఏవేవో సౌండ్లు వస్తున్నాయి. సిటీలో ఒక్క మనిషి కూడా కనబడలేదు. ఏం జరుగుతుందని అన్నా? మొత్తానికి నువ్వేదో నాకు తెలియకుండా సర్ప్రైజ్ ఏదైనా కార్ కొనడానికి వెళ్ళావా ఏంటి, బంగారం పట్టుకొని? ఈడో పిచ్చోడు. అబ్బా, ఇప్పుడు గాడ్జిల్లా ఎక్కడికి వెళ్ళిందో నాకు అర్థం కావట్లేదే. మీరైనా కనీసం చూసారా? అరే యార్, సరే మన ఇంటికి వెళ్దాం. ఓకే, చూసుకున్నట్లయితే శర్మ గారు ఎక్కడే ఉన్నారు. నాకు తెలిసి గాడ్జిల్లా అంతం చేసింది అనుకుంటా. ఏ శర్మ గారు, మీరేం కంగారు పడకండి. మీ ఇల్లును నాశనం చేసింది గాడ్జిల్లానే. గవర్నమెంట్ నష్టపరిహారం ఇస్తుందండి, కొత్త ఇల్లు కట్టుకోవచ్చు. ఓకే, ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం అనమాట ఇంటికి. షిన్చాన్ గడు పాపం బాగా టెన్షన్ అయినట్టుగా ఉన్నాడు. వాడేదో నేను సర్ప్రైజ్ కొనడానికి వెళ్ళా అనుకుంటున్నాడేమో. సిటీలో ఎంత ఘోరం జరిగినా కూడా ఇంతసేపు పడుకొని ఇప్పుడు లేచాడు చూడండి వీడు. వాడి నిద్ర మత్తు మామూలుది కాదు. పడుకున్నాడంటే లేచేసరికి ఎంత... అరే షిన్చాన్, సిటీ మొత్తం ఎంత ఘోరం జరిగిందో తెలుసా? ఏంటిది నువ్వన్నా? ఏంటో చెప్పకుండా నాకెలా తెలుస్తుంది? ఘోరం ఘోరం అంటే నాకెలా తెలియదు కదా. రే షిన్చాన్, ఆ మెగా గాడ్జిల్లాకి ప్రాణం వచ్చింది. ఎక్కడా ఆ మెగా గాడ్జిల్లా ఎక్కడా? మేము ఇప్పుడే కొడతాం. మా వాళ్ళని గాయం చేసిన దాన్ని అస్సలు విడిచిపెట్టాం. ఆ మెగా గాడ్జిల్లా పని అంతం చేస్తాం. అవునా, మేము దాని పని అంతం చేస్తాం. నేను తోరు కలిపి వెళ్ళి దాన్ని స్మాష్ చేస్తాం. అది మీరు ఇంకా చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ గాడ్జిల్లా చేసింది. గాడ్జిల్లా చేసి నాకు తెలిసి ఆ మెగా గాడ్జిల్లాని డైరెక్ట్ గా వచ్చి సముద్రంలోకి విసిరేసినట్టుగా ఉంది. నాకు బాగా అర్థమైంది. ఇంతకు ముందు వచ్చేసరికి కొండపైన పాతాళంలో పాతి పెట్టింది. ఈసారి సముద్ర మట్టంలోకి తీసుకుని వెళ్తుంది. ఎటువంటి మనిషి కూడా మళ్ళీ ఆ మెగా గాడ్జిల్లాని తీసుకొని రావడానికి వీలు అవ్వకుండా ఉండడానికి. అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ మనుషులు దాన్ని తీసుకుని వచ్చినట్లయితే మళ్ళీ ప్రమాదం అవుతుందని సముద్ర మట్టంలో పడేస్తుంది. అప్పుడు సముద్రం అడుగుకి ఎవరు వెళ్ళి తీసుకొని రాలేరు కదా. ఆమె రైట్? ఎస్ ఫ్లాష్, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. అదే చేస్తుంది. ఇప్పుడు మన మనుషులం కూడా ఆ సముద్రం అడుగులోకి వెళ్ళలేం. ఇది ఎగ్జాక్ట్ గా దాన్ని తీసుకుని వెళ్ళి సముద్రంలో పడేస్తుంది. అప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దానివల్ల ఏంటి గాడ్జిల్లా అంటున్నావు, మెగా గాడ్జిల్లా అంటున్నావు? ఉదయం లేవగానే ఏమైనా సినిమా చూసావా ఏంటి? అదంతా పెద్ద స్టోరీ షిన్చాన్. కానీ నేను గాడ్జిల్లాని లిటరలీ చాలా మిస్ అవుతున్నాను. తను పాపం అలా వచ్చి మనకి హెల్ప్ చేసి అలా వెళ్ళిపోయింది. చాలా బాధాకరంగా ఉంది. సరే ధనువన్న, నువ్వు చూసిన సినిమా ఏదో నాకు చెప్పు, నేను కూడా ఆ సినిమా చూస్తాను.